మాట్లాడు ప్రభువా. దేవా నీ వాక్యమే నీవన్నావు ప్రభువా, మరి నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు ప్రభువా. నీ యొక్క సమాధానం మాకు దంచే ప్రభువా, నీ యొక్క సంతోషం మాకు దంచి, అది కేవలం నీ వాక్కు ద్వారానే సాధ్యం ప్రభువా. మరి నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు ప్రభువా. సమయంలో ఏది ఆలోచించకుండా కేవలమైన వాక్యం కొరకు ధ్యానిద్దాము. దేవా పరిశుద్ధుడా, వాక్యంలోకి వెళ్తుండగా దేవా నీ బలమైన వాక్యం ద్వారా మాట్లాడమని దేవా, మాట్లాడుతున్న ప్రతి వాక్కు నీదై ఉండుటకు మన యొక్క ఆత్మాభిషేకంతో నింపి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సామెతలు नीति वचन पुस्तक 16వ అధ్యాయం 16वां अध्याय 32వ వచనం, उसका 32वां वचन। సామెతలు 16వ అధ్యాయం 32వ వచనం. नीति वचन की पुस्तक उसका 16वां अध्याय और 32वां वचन। రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. సామెతలు 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। అంతం వరకు సహించి నిలబడాలంటే పాపంలో పడకూడదని మనము వాక్యం ద్వారా ఎల్లప్పుడూ మనం వింటూనే ఉంటాం. हम हमेशा वचन के द्वारा ये सुनते कि अंत तक जो विश्वास में बने रहना, तो जो बिना किसी पाप के हमको जो जीना है कहकर। కానీ పాపంలో పడడానికి, लेकिन पाप में गिरने के लिए లేదా దేవునిలో నిలబడకుండా ఉండడానికి, या खुदा में स्थिर खड़े ना रहने के लिए, లేదా మన చిత్తానుసారం మనం నడవడానికి, नहीं तो हमारी इच्छा अनुसार हमें चलने के लिए మనలో రెండు అవయవాలు కారణం. हमारे शरीर के 2 अंगों का कारण है। ఒకటి एक है మన మైండ్, हमारा दिमाग, हमारा मन, ఇంకోటి और दूसरा మన హృదయం. हमारा दिल, మన ఆలోచనలు, हमारी सोच, మరి మన హృదయంలో మన చిత్తానుసారము నడవాలనే ఆశ, हमारे मन में हमारी इच्छा अनुसार चलने की ये जो आशा है, మరి దేవునిలో నడవనియదు. वो हमें जो खुदा में चलने नहीं देती है। మరి ఈ రోజు దేవుడు వాక్యం ద్వారా మనకి అదే నేర్పించాలనుకుంటున్నాడు. लेकिन आज के दिन इस वचन के द्वारा प्रभु हमें ये सिखाना चाहता है, మనము మన ఆలోచనలు లేదా మన హృదయానుసారం నడవాలనుకుంటున్న మన హృదయ ఆశల్ని మనము దేవుని ఎదుట ఎలా పెట్టాలి. जो है हमें जो है हमारे मन की सोच, हमारे हृदय की आशा को किस प्रकार से उस खुदा के आगे रखना है। ఈ లోకంలో జీవించినంత కాలము ఒక పోరాటం అనేది ఉండే ఉంటుంది. जब तक हम इस दुनिया में जीते हैं, हमारी जिंदगी एक लड़ाई ही है। అది ఏ పోరాటం అంటే, वो कौन सी लड़ाई है? నీతో నువ్వే పోరాడుతూ ఉంటావు. तुम अपने आप से लड़ते रहते हो। మరి ఏమి పోరాడుతూ ఉంటావు? क्या, किस बात से लड़ते हो? మరి నీ ఆలోచన నీకు ఒకటి చెప్తూ ఉంటుంది, तुम्हारी सोच तुमसे एक कहती है, నీ హృదయం నీకు ఒకటి చెప్తూ ఉంటుంది, तुम्हारा दिल तुमसे एक कहता है। నువ్వు ఒకటి చేయాలనుకుంటావు, तुम एक चीज करना चाहते हो, కానీ దేవుడు నిన్ను ఒకటి చేయమంటాడు. लेकिन प्रभु तुम्हें कुछ और करने को कहता है। ఈ పోరాటంలో इस लड़ाई में చాలా సార్లు మనం ఓడిపోతాము. बहुत सी बार हम हार जाते हैं। ఎవరితో ఓడిపోతాము? किसके साथ हम हारते हैं? వేరే వాళ్ళతోనా? दूसरों से हारते हैं क्या? దేవుడితోనా? या अपने खुदा से हारते हैं क्या? నీతో నువ్వే ఓడిపోతూ ఉంటావు. तुम अपने आप से ही हारते जाते हो। కానీ దేవుడు ఏమంటున్నాడంటే, लेकिन खुदा ये कहता है, నీతో నీవు పోరాడినప్పుడల్లా నువ్వే గెలవాలి. जब तुम अपने आप से लड़ोगे तो तुम्हें ही जीतना है उसमें। ప్రతిసారి నువ్వే గెలవాలి. हर बार तुमको ही जीतना है, ఎందుకంటే నీ శరీరము దేవుని ఆలయం ఉంది क्योंकि కాబట్టి. तुम्हारा जो शरीर है वो उस प्रभु के मंदिर के समान है। చాలా సార్లు ఇట్లాంటి పోరాటాల్లో మనుషులు ఓడిపోతారు. बहुत सी बार ऐसी लड़ाई में जो लोग जो हार जाते हैं, ఇక జీవించడమే అవసరం లేదని अब जीने की जरूरत नहीं है कहकर వాళ్ళని వాళ్ళే చంపుకుంటూ ఉంటారు. वे अपने आप को मार देते हैं। కానీ అది కూడా लेकिन वो भी
ఇక ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాధ ఉండదు అనుకుంటారు కానీ सोचते इस दुनिया से चले जाएंगे तो ये दुखी नहीं रहेगा, लेकिन నిన్ను నువ్వు చంపుకుంటే నువ్వు నిత్య అగ్నిలోకి వెళ్తావు. तुम अगर अपने आप को मार डालोगे तो तुम निरंतर की आग में चले जाओगे. అవును ఇక్కడ జీవించడం కష్టమైండొచ్చు. हाँ, यहाँ पर जीना बड़ा ही मुश्किल होगा. ఇక నాతో ఈ జీవితం అవ్వదు अब అనుకుంటుండొచ్చు. मुझसे ये जीवन जीना नहीं हो पाएगा कहते అందుకే होंगे. దేవుడు అంటున్నాడు అలాంటి సమయాల్లో నేను నీకు తోడై ఉన్నాను అని. इसलिए प्रभु कहता है कि ऐसे समयों में मैं तुम्हारे साथ हूँ. మీ ఆలోచనలతో మీరు పోరాడుతుండొచ్చు, तुम अपनी सोच के साथ लड़ते हो లేదా నీ ఆశలతో నువ్వు या పోరాడుతుండొచ్చు. अपनी आशाओं के साथ तुम लड़ते होंगे. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ ఆలోచనలు నువ్వు స్వాధీనము చేసుకున్నవాడు जय प्रभु ये कहता है कि जो कोई भी अपनी जो सोच को जो अपने अधीन करता है వాడు ఒక పట్టణంని స్వాధీనము చేసుకున్న దానికన్నా ధన్యుడంట. वो एक शहर को अपने अधीन करने से भी ज्यादा धन्य है. ఎందుకంటే మీరు దేవునికి ముఖ్యము. क्योंकि तुम जो खुदा के लिए सबसे जरूरी हो. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. खुदा ने तुमको चुना है. దేవుడు నీకు నిత్య రాజ్యం ఇవ్వడానికి నిన్ను ఎన్నుకున్నాడు. अनंत काल का राज्य देने के लिए प्रभु ने तुमको चुना है. కాబట్టి దేవునికి నువ్వు ఓడిపోవడం ఇష్టం లేదు. इसलिए प्रभु को तुम्हारा हारना वो पसंद नहीं है. ఈ లోకంలో దేవుడు నువ్వు ఓడిపోవడం ఇష్టం లేదు. इस दुनिया में जो तुम हारो ये खुदा को पसंद नहीं है. నీ జీవితంలో నువ్వు ఓడిపోవడం దేవుడికి ఇష్టం तुम्हारे లేదు. जीवन में तुम्हारा हारना ये प्रभु को पसंद नहीं है. అవును నీకు వచ్చిన సమస్య నీకు ఒక పరీక్ష అయి ఉండొచ్చు, हाँ, तुमको जो समस्या आई वो तुम्हारे लिए एक परीक्षा होगी. లేదా నిన్ను బలహీనపరచడానికి సాతాను నీకు సమస్యలు తెచ్చిపెట్టిండొచ్చు. नहीं तो तुम्हें निर्बल बनाने के लिए शैतान ने कुछ ना कुछ समस्या तुमको दिया होगा लाकर. అలాంటి సమయాలలో నిన్ను నువ్వు బలహీనపరచుకోవడానికి వీల్లేదు. ऐसे समयों में तुम्हें खुद को निर्बल नहीं बनाना है. ఎందుకంటే దేవుడు నీకు బలం ఇచ్చి నిలబెడుతున్నాడు కాబట్టి. क्योंकि खुदा तुमको बल देकर वो तुम्हें खड़ा कर रहा है. నీ ఆలోచనలు నీతో ఏదైనా చెప్తుండొచ్చు, तुम्हारी सोच तुमसे कुछ ना कुछ कहती होगी, కానీ నువ్వు लेकिन तुम నీ ఆలోచనలు तुम्हारी सोच को నీ దేవుని ఎదుట పెట్టాలి. तुम्हारे प्रभु के आगे तुमको रखना है. ప్రతి ఒక్క తలంపు నువ్వు దేవుని ఎదుట పెట్టాలి. तुम्हारे अपने हर एक ख्यालों को तुम्हें प्रभु के आगे रखना है. చాలా సార్లు మనం ఆలోచించింది మనము పెద్దగా దాని మీద ధ్యాస పెట్టము. बहुत सी बार हम जिन बातों के बारे में सोचते हैं उस पर ज्यादा ध्यान नहीं देते. చాలా సార్లు ఖాళీగా కూర్చున్నప్పుడు నీ యొక్క మైండ్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. जब कभी तुम खाली बैठे रहते हो तुम्हारा दिमाग कुछ ना कुछ सोचने लगता है. అందుకే అంటారు इसलिए कहते हैं ఖాళీగా ఉన్న ఆ మెదడు సాతాను యొక్క గృహం అంట. जो है खाली दिमाग शैतान का घर होता है, क्या कहावत है. అందుకని నీ ఆలోచనలు నువ్వు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. इसलिए तुम्हें अपने सोच विचारों को अपने अधीन रखना है. నీ ఆలోచనలు పాపపు ఆలోచనల వైపు వెళ్లకుండా నువ్వు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. तुम्हारे सोच पाप की सोच की ओर ना जाएगा, तुम्हें उसे अपने अधीन कर लेना है. నీ ఆలోచనలు దేవునికి విరుద్ధంగా వెళ్లకుండా నువ్వు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. तुम्हारे सोच विचार खुदा के विरुद्ध ना जाएगा, तुम्हें उसको अपने अधीन रखना है. ఎందుకంటే నీకే ఆలోచనలు వస్తే అది నువ్వు చేసినట్టు. क्योंकि माने तुम्हारे दिमाग में जो कुछ भी सोच विचार आता है इसका मतलब ये है तुमने वो किया है. అవును దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకరి నువ్వు తప్పుడు చూపుతో చూసినా కూడా నువ్వు ఆ తప్పు చేసినట్టే. हाँ, प्रभु का ये वचन कहता है अगर तुम किसी की और जो है बुरी नजरों से देखते माने तुम वो बुरा काम किए हो. అవును ఆలోచననే కదా మనం ఏం చేయలేదు కదా అని మనం అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నా నీ హృదయాంతరంగాలని ఎరిగిన వాడను నేను. तुम सोचते तुमने इस प्रकार से सोचा है, तुमने किया तो नहीं, लेकिन जो प्रभु का वचन ये कहता है तुम्हारे जो है हृदय और अंतरंग को जानने वाला प्रभु हूं मैं. కాబట్టి ఈ రోజు మనము మన యొక్క ఆలోచనలు మన స్వాధీనంలో మనం ఉంచుకుందాము. इसलिए आज के दिन से हम हमारे सोच विचारों को अपने अधीन कर लेंगे. మరి మనం తప్పుడు బాటలోకి వెళ్ళకుండా మన ఆలోచనలు ఏ విధంగా స్థిరంగా ఉంచుకోవాలి అనేది దేవుని వాక్యం ద్వారా మనం చూద్దాము. हम किस प्रकार से गलत रास्ते में ना पड़े और किस प्रकार से अपने सोच विचारों को जो है अपने अधीन रखे के आज प्रभु का वचन हमसे क्या कहता है हम ये जानेंगे. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము क्योंकि पुस्तक उसका 4th अध्याय 8వ వచనం. 8वां वचन. సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యాస ఉంచుకొనడి. వేటి మీద ధ్యాస ఉంచాలి అనేది దేవుడు ఇక్కడ రాసి ఉన్నాడండి. इन बातों पर हमें ध्यान देना चाहिए, उसके बारे में प्रभु का वचन ये कहता है आज.
ఏవి మంచివో, जो अच्छा है, ఏవి రమ్యమైనవో, जो मधुर है, ఏవి న్యాయమైనవో जो न्याय है, వాటి మీద మన ఆలోచనలు ఉంచుకోవాలి. కానీ उस पर हमारी सोच टिकी होनी चाहिए, लेकिन తప్పుడు వాటిలో మన ఆలోచన ఉంచుకోకూడదని దేవుడి వాక్యము సెలవిస్తుందండి. गलत बातों पर हमें अपना सोच विचार नहीं रखना है, क्योंकि प्रभु का वचन ये कहता है आज तुमसे। మరి అవును, నీకు ఏవేవో ఆలోచనలు వస్తుండొచ్చు. हाँ, आपको कुछ ना कुछ सोच विचार आते होंगे, మరి నీ స్వాధీనంలో నువ్వు లేకపోవచ్చు. तुम जो अपने स्वाधीन अपने अधीन उनको नहीं रखे होंगे। ఆ సమయంలో నువ్వు చేయాల్సింది నీ మోకాళ్ళు ఉండడం. तब तुम्हें क्या करना है? तुम्हें अपने घुटनों पर आना है। నీ దేవుని ఎదుట నీ ప్రతి ఆలోచనను పెట్టడం. तुम अपने प्रभु के आगे अपनी हर एक सोच को जो है उसके आगे रखो। అవును, నీకు వచ్చిన తలంపులు గాని ఏవి గాని ఒక మనిషికి చెప్పాల్సిన అవసరం లేదు. तुमको जो कुछ भी सोच विचार जो ख्याल आते तुम्हें किसी इंसान से कहने की जरूरत नहीं है। నువ్వు నీ దేవుని ఎదుట పెట్టు. तुम उस बातों को अपने प्रभु के सामने रखो। దేవా నాకు సహాయం చేయి. प्रभु आप मेरी सहायता करो। प्रभु దేవా నన్ను బయటికి లాగు. प्रभु मुझे इसमें से बाहर निकालो। అవును దేవా, నాకు వచ్చిన ఆలోచన మంచిది కాదు. हाँ प्रभु, मुझको जो सोच आई है वो अच्छी नहीं है। నీ దేవుని ఎదుట నువ్వు కూర్చొని దేవా నా ఆలోచనను మార్చు ప్రభు అని అడుగు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. जब तुम अपने प्रभु के आगे बैठकर मांगोगे प्रभु मेरी इस सोच विचार को जो तुम बदलो, तो तब प्रभु जरूर तुम्हारी सहायता करेंगे। ప్రతి ఆలోచన, हर एक सोच विचार तुम्हारी నీ దేవుని ఎదుట నువ్వు పరీక్షించుకో. तुम्हें जो अपने प्रभु के आगे उसकी जांच करनी है నా దేవుని ఎదుట ఇది సరి అయినదా, कि मेरे प्रभु के आगे क्या ये सही है। నీ దేవుని ఎదుట సరి అయినది సరి కానిది ఏది కూడా నీలో ఉండడానికి వీల్లేదు. जो तुम्हारे प्रभु के आगे सही नहीं है, ऐसा कुछ भी तुम्हारे अंदर नहीं रहना चाहिए। ఎందుకంటే రేపు తీర్పు దినం ఉన్నప్పుడు क्योंकि कल जब वो कयामत का दिन होगा, నీవు నిష్కలంకంగా కనపడాలి. तुम्हें కాబట్టి जो है निर्दोष दिखना चाहिए। నీలో ఏ పాపము దేవునికి కనపడకూడదు. तुम्हारे अंदर कोई भी पाप प्रभु को नहीं दिखना चाहिए। అందుకే ఈ రోజు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. इसलिए आज के दिन प्रभु हमको ये बताता है, మనము పరీక్షించుకోవడానికి ఇది ఒక దేవుడు మనకిస్తున్న అవకాశము. प्रभु हमको ये अवसर दे रहा है ताकि हम अपने आप को जांचे। మరి అలాగే ఇంకోటి 2 కొరింథీలు दूसरा कुरिन्थियों की पुस्तक 10వ అధ్యాయము 10वां अध्याय 5వ వచనం. उसका 5वां वचन। వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. హల్లెలూయా. చాలండి. విరుద్ధంగా ఉన్న ప్రతి ఆలోచన త్రోసివేసి దేవుని ఎదుట పెట్టి వాళ్ళు నడుస్తున్నారంట అండి. वे लोग जो विरुद्ध जो सारी सोच विचारों को जो दूर करके वो प्रभु के पास उसे रख के जो वे चलते हैं। అవును, మానవులకి చిన్న చిన్న తప్పులు చేయడము సాధ్యమే. हाँ, इंसानों का छोटी छोटी गलती करने ये तो सहज बात है। కానీ అలాంటివి చేసినప్పుడు మనము మరలా మనని మనం పరీక్షించుకొని మనని మనము దేవుని ఎదుట పాపం ఒప్పుకొని మనము తిరిగి దేవుని ఎదుట నడవాల్సిన సమయం ఉంటుంది. तब हमें जो प्रभु के आगे अपनी उन सारी गलतियों को स्वीकारना है, खुद को जांचना है और उन गलतियों को जो फिर से ना दोहराए, क्योंकि हमें अपने आप को प्रभु के सामने हमको लेकर आना है। కాబట్టి మనని మనం పరీక్షించుకొని ప్రతిదీ మన దేవునికి లోబడి మనం నడుద్దాము. इसलिए हम हर बातों में खुद को जांचेंगे और प्रभु जैसा कहता है उसकी आज्ञा को मानते हुए जो उनका जो है अनुसार हम चलेंगे। మరి ఇది మన ఆలోచనలు బట్టి దేవుడు మనకి చెప్తున్న వాక్కు. जो ये जो वचन जो प्रभु हमें कहता है हमारे उन सोच विचारों के वजह से, మరి మన మనస్సు మన మనసు మనలో చాలా ముఖ్యమైన అవయవం అండి. जो है सबसे मुख्य जो हम में है वो है हमारा मन। ఎందుకంటే మన మెదడాగిపోయినా కూడా, चाहे हमारा दिमाग काम करना रुक जाए, మనిషి इंसान ఇంకా బ్రతికే ఉంటాడు. కానీ जिंदा रहता है, लेकिन మన హృదయం ఆగిపోతే, हमारा दिल धड़कना रुक जाए तो మనిషి బ్రతుకుంటాడా? इंसान जिंदा रहेगा क्या? లేదండి. नहीं रह सकता। అలాగే उसी प्रकार से నిన్ను నడిపించేది ఈ హృదయమే. तुम्हें चलाने वाला ये दिल ही है तुम्हारा। కాబట్టి నీ హృదయం ఎలా ఉంటుందో నీవు అదే మనిషిగా గుర్తింపబడతావు. तुम्हारा दिल कैसा होता है उसी प्रकार के इंसान तुम कहलाए जाते हो। బయటికి మనం ఎలా కనిపిస్తామో కాదండి, बाहरी तौर पर हम कैसे दिखाई देते वो नहीं। నీ హృదయం ఏంటో, నీ హృదయ తలంపులేంటో అది నీవు. चाहे तुम्हारा दिल कैसा है, तुम्हारे दिल के जो विचार है वो कैसे, वही हो है तुम्हारी असली पहचान। నీ దేవుని ఎదుట నువ్వు ఉన్నప్పుడు కూడా, जब तुम अपने खुदा के आगे खड़े होते हो, నీ పెదవులతో నువ్వు ఏం పలుకుతున్నావో దేవుడు అది చూడడండి. तुम अपने होठों से क्या कहना चाहते हो या क्या कहते हो वो नहीं देखता प्रभु। దేవుడు
खुदा నీ హృదయంలో నీవేమనుకుంటున్నావో అది చూస్తాడు. तुम अपने दिल में क्या सोच रहे हो वो देखता है. అందుకనే మనం అడుగుతున్నప్పుడు మనం నోటితో చాలా సార్లు దేవుణ్ణి అడుగుతాము, దేవుణ్ణి మొరపెడతాము. हम बहुत सी बार जब हम प्रभु से कुछ मांगते हैं, अपने होटल से बहुत कुछ हम मांगते हैं, प्रभु से निवेदन करते हैं, प्रार्थना करते हैं. కానీ హృదయంలో మాత్రము ఎక్కడో ఒక చోట సందేహం అనేది మనం ఉంచుకుంటామండి. लेकिन दिल में कहीं किसी कोने में एक संदेह है रहता है. పాప క్షమాపణ మనం అడుగుతుండొచ్చు, पाप की माफी हम मांगते होंगे, लेकिन కానీ ఆ పాపం అనే ఆశ మన హృదయంలో ఇంకా ఎక్కడో ఒక చోట ఉంటుండొచ్చు. लेकिन उस पाप की आशा कहीं ना कहीं हमारे दिल के किसी कोने में मौजूद होती है. అవును, వాక్యం చెప్పినప్పుడు లేదు ఈ రోజు పాపం వదిలేస్తానని నువ్వు అనుకొని, हाँ, जब आज के दिन वचन सुनते हो तो कहोगे कि मैं इस पाप को करना छोड़ दूंगा क्या? నువ్వు మొరపెడుతున్నప్పుడు, लेकिन जब तुम प्रार्थना विनती करते हो, మళ్ళీ నీ హృదయంలో అయ్యో నేను ఇది చేస్తే బాగుండు అని నువ్వు అనుకుంటే, फिर अगर तुम अपने मन में ये सोचेगा अगर मैं ये पाप फिर से करूंगा तो अच्छा रहेगा कहकर, అది నువ్వు సంపూర్ణంగా దేవుని ఎదుట ఒప్పుకున్నట్టు కాదు. इसका मतलब ये कि तुमने संपूर्ण रूप से अपने उस पाप को प्रभु के आगे स्वीकारा नहीं है. కాబట్టి నీ హృదయం ఏంటో, इसलिए तुम्हारा दिल क्या है అది నీవు అని నువ్వు గ్రహించాలి. वही तुम्हारी पहचान है. ये बात को आप जानो. మరి అలాగే మత్తయి సువార్త उसी प्रकार से मत्ती की पुस्तक में लिखा है 6వ అధ్యాయము 21వ వచనం. 6वां अध्याय उसका 21वां वचन. ఈ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ जहाँ पर धन हृदय होता है मुंडनो. वहीं पर ही तुम्हारा दिल लगा रहता है. ఇది ధనం ఒక్కటే కాదండి. ये धन एक बात के लिए ही नहीं. నీ హృదయంలో నువ్వు దేనికి ఎక్కువ చోటిస్తావో నువ్వు అక్కడే ఉన్నట్టు. तुम अपने दिल में जिस चीज को सबसे ज्यादा जगह देते हो माने तुम वहीं पर ही टिके हो. అందుకే దేవుడు అడుగుతాడు, నీ హృదయంలో నాకు చోటివ్వు. इसलिए प्रभु पूछता है कि तुम अपने दिल में मुझको जगह दो. ఎందుకంటే నీ హృదయంలో నువ్వు దేవునికి చోటిచ్చినప్పుడు क्योंकि जब अपने दिल में तुम प्रभु को जगह दोगे నువ్వు దేవుని అందు జీవిస్తున్నట్టు. माने तुम प्रभु में जी रहे हो. నీ మనస్సును నీ తలంపులను నువ్వు దేవుని ఎదుట పెడుతున్నట్టు. माने तुम अपने मन को अपने सोच विचारों को प्रभु के पास रख रहे हो. నీ దేవుని కన్నా నువ్వు దేనికి పై స్థానం ఇచ్చినా కూడా तुम अपने खुदा को छोड़ किसी और चीज को जो सबसे ऊपरी स्थान दोगे तो నువ్వు దాన్నే ఆరాధిస్తున్నట్టు. माने तुम उसी बात की आराधना कर रहे हो. కాబట్టి ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు నీ హృదయ తలుపులను తడుతున్నాడు, ఆయనకి చోటు ఇవ్వమని. आज के दिन प्रभु तुमसे ये मांगता है, वो आपके दिल के दरवाजे पर खटखटाता है. क्या तुम उस प्रभु को अपने दिल में जगह दोगे? నీ హృదయంలో దేవుడు కాకుండా ఇంకా దేనికి నువ్వు ఎక్కువ పై స్థానం ఇచ్చినా కూడా ఈ రోజు దేవునికి అన్నిటి మీదుగా పై స్థానం నువ్వు ఇవ్వు. तुम आज के दिन अपने दिल में खुदा को छोड़ जिस किसी भी बात या चीज को सबसे ऊपरी स्थान देते हो, आज के दिन उसे छोड़ तुम अपने दिल में जो खुदा को सबसे ऊपरी स्थान दो. ఎందుకంటే దేవునికి చోటిచ్చి నువ్వు దేవుని అందు జీవించినప్పుడు जब तुम जो प्रभु को अपने दिल में जगह दोगे और जब तुम प्रभु में जियोगे, నీకు ఏది లేకున్నా సమాధానం ఉంటుంది, నీకు ఏది లేకున్నా సంతోషం ఉంటుంది. चाहे तुम्हारे पास कुछ भी ना हो तुमको में शांति रहेगी और आनंद मिलेगा. కానీ దేవుడు కాదని నువ్వు వేరే దేనికి చోటిచ్చినా కూడా चाहे तुम खुदा को छोड़ के किसी भी चीज को या बात को जगह दोगे अपने दिल में तो నీకు ఎంత శాంతి సమాధానం సంతోషమున్నా నీకు ఏదో ఒకటి కొదువైందనే తలంపు ఉంటుందండి. चाहे तुम्हारे पास कितनी भी शांति हो, कितनी भी जो आनंद और समाधान हो, लेकिन किसी ना किसी की चीज की कमी हमेशा तुम्हारे में रहती रहेगी. మరి అలాగే మొదటి సమూయేలు उसी प्रकार से पहले शमूएल की पुस्तक 16వ అధ్యాయము 16वां अध्याय 6వ వచనం, उसका 6वां वचन, 6-7. 6वां और 7वां वचन. पहला शमूएल 16वां अध्याय 6वां और 7वां वचन. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపంను లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయంను లక్ష్యపెట్టును. హల్లెలూయా. దేవుడు ఏది లక్ష్య పెడతాడండి? चाहे प्रभु की जो निगाह किस बातों पर होती है, దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. जो खुदा की नजरें तुम्हारे हृदय पे रुकी होती है. చాలా మటుకు बहुत से हद तक మనం ఒక మనిషిని పై రూపము చూసి हम एक इंसान के ऊपरी रूप को देखकर వాళ్ళు ఎలాంటి వారు वो कैसे हैं कहकर, లేదా వాళ్ళు మంచి వాళ్ళ కాదా वो अच्छे लोग हैं कि नहीं అని कहकर మనము తీర్పు తీరుస్తాం. కానీ ऐसा हम फैसला करते हैं. लेकिन కానీ దేవుడు పై రూపమును చూడడంట అండి. खुदा जो ऊपरी रूप नहीं देखता है. చాలా సార్లు అద్దంలో మనని మనం చూసుకున్నప్పుడు మనం అనుకుంటామేమో ఈ రోజు నేను బాగలేనని.
जो है बहुत से बार शीशे के आगे जब हम खुद को देखते तो ऐसा हम सोचते कि आज हम अच्छे नहीं दिख रहे हैं, కానీ దేవుడు लेकिन खुदा నీ హృదయాన్ని చూస్తాడు. तुम्हारे दिल को देखता है. నీ హృదయం అందంగా ఉంటే तुम्हारा दिल अगर सुंदर रहे तो నువ్వు ఎప్పుడు అందంగా ఉన్నట్టే. तुम हमेशा सुंदर ही हो. నీ హృదయము तुम्हारा दिल నీతి మార్గంలో ఉన్నట్టయితే, धर्म के मार्ग पर चलता हो तो నువ్వు ఎప్పుడు నీతి మార్గంలో ఉన్నట్టే. तुम हमेशा धर्म के मार्ग पर ही हो. నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నట్టయితే, अगर तुम्हारा दिल पवित्र है तो నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నట్టు. माने तुम पवित्र जी रहे हो. కానీ అదే హృదయంలో కల్మషం గాని, अगर उसी दिल में तुम जो है किसी प्रकार की जो है कलुषता ఏదైనా ఉంటే, अगर ऐसा कुछ है, నువ్వు సరైన మార్గంలో నడవట్లేదని అర్థము. तुम सही मार्ग पर नहीं चल रहे हो. కాబట్టి ప్రతిరోజు మనని మనము పరీక్షించుకుంటూనే ఉండాలి. इसलिए हमें हर दिन खुद को जांचना है, खुद की परीक्षा लेनी है. మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామంటే, हम कैसे समय में जी रहे हैं. ఒక మనిషికి ధనం ఉంటే చాలు. एक इंसान के पास पैसा हो, धन हो तो काफी है. ఒక మనిషి పైరూపంగా మంచిగా కనిపిస్తే చాలు. एक इंसान ऊपरी तौर पे अच्छे से दिख रहा हो तो ही काफी है. అందుకే దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు, నీ పైరూపము కాదు, నీ అంతస్తు కాదు నేను చూస్తుంది నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క హృదయ తలంపులు. इसलिए प्रभु का वचन आज ये कहते, प्रभु ये कहते कि मैं तुम्हारा ऊपरी रूप नहीं देखता हूँ, ना ही तुम्हारा होदा देखता हूँ, लेकिन मैं तुम्हारे दिल को देखता हूँ. तुम्हारी सोच, तुम्हारे विचार जो तुम्हारे दिल में है उसको मैं देखता हूँ. అవును, సరిగ్గా జీవించినప్పుడు నువ్వు నరక పాత్రుడు అవుతావని దేవుడు అంటున్నాడు. अगर तुम सही तरीके से प्रभु के मार्ग पर नहीं चलोगे तो तुम नरक के भागी होंगे. అవును, దేవుడు నన్ను ప్రేమిస్తే నరకానికి ఎందుకు పంపిస్తాడని మనం అనుకుంటుండొచ్చు. हम ऐसा सोचते हैं कि जब प्रभु मुझसे प्यार करते तो मुझे नरक क्यों भेजेगा. కానీ దేవుడు పంపించట్లేదండి. खुदा नहीं भेज रहा है तुम्हें नरक. దేవుడు మనని నరకానికి పంపించడానికి ఆయన త్యాగం చేసుకోలేదు. जो है खुदा ने हमें जो है नरक भेजने के लिए उन्होंने वो अमूल्य त्याग नहीं किया है. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడండి. एक आजादी दी है. నువ్వు ఎలాగైనా జీవించు, तुम कैसे भी जियो, నువ్వు ఎలాగైనా జీవించు. जैसे चाहे वैसे जियो. నీ ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. तुम्हारे आगे दो मार्ग हैं. ఒకటి పరిశుద్ధంగా జీవించడము, ఇంకొకటి పాపంలో జీవించడం. एक है पवित्रता के साथ जीना और दूसरा पाप में जीना. మనమే నిశ్చయించుకుంటున్నాము ఏ మార్గంలో మనము నడవాలనేది. इस बात को हमें ही खुद निर्णय लेना कि हमें किस मार्ग पे चलना है. అవును, ఎందుకంటే నువ్వు పాపంలో నడుస్తున్నావు అంటే అది నీ నిర్ణయం. हाँ, तुम पाप में चल रही, ये निर्णय तुम्हारा ही है. ఎందుకంటే దేవుడు నీకు ఆల్రెడీ సెలవిచ్చాడు. क्योंकि खुदा ने पहले से तुमको ये कहा है నువ్వు ఏ మార్గంలో నడవాలి, నీకు ఏ తలంపులు ఉండాలి, నువ్వు ఎలాగా జీవించాలి అని. तुम्हें किस मार्ग पर चलना है, कैसे सोच विचार तुम्हारे में होने चाहिए, तुम्हें कैसा जीवन जीना అయినా है. కూడా మనం తప్పు మార్గంలో నడుస్తున్నామంటే అది మన చిత్తానుసారం మనం నడుస్తున్నాము. మనమే నరకంలోకి త్రోసి వేసుకుంటున్నామండి. प्रभु के कहने के बावजूद भी हम जो है अपनी इच्छा अनुसार उस मार्ग में चल रहे, माने हम अपने आप को ही जो है उस नरक के जो है रास्ते पर ले जा रहे हैं. हम अपने आप को जो उस नरक में डाल रहे हैं. అందుకనే ఇలాంటి సమయాల్లోనే, इसलिए ऐसे समय में ही, ఈ అంత్యకాలంలోనే, इस अंत के काल समय में ही ఎలాంటి తప్పు కూడా మనలో ఉండకుండా మనని మనం సరి చేసుకుంటూ నడవాలండి. हमें कोई गलती ना रहे, कोई पाप ना रहे, हमें खुद को सुधारते जाना है. చాలా సార్లు మనకు ఆశ ఉంటుంది అన్నిట్లో మనమే గెలవాలి. थोड़े समय हमको ऐसा लगता है कि सारी बातों में हमें ही जीतना है. కుటుంబము విషయంలో అయినా ఏ విషయంలో అయినా, चाहे वो परिवार के विषय में, चाहे कोई से भी विषय हो. ఎవరైనా నువ్వు తప్పు చేసావంటే మనం ఒప్పుకోము. अगर कोई तुमसे कहे कि तुमने गलती की है तो इस बात के लिए तुम नहीं मानते हो. కానీ మనలో మనం పోరాడుతున్నప్పుడు, लेकिन जब हमारी लड़ाई हमारे अपने आप से ही होती रहती है, ఎలాగైతే మనని మనము గెలిపించుకోవాలో, जिस प्रकार से हमें अपने आप को जिताना है, నీ ఇంట్లో కానీ, चाहे तुम्हारे घर में ఆ हो, దేవుని ఎదుట కానీ, चाहे उस खुदा के सामने నువ్వు हो, ఓడిపోవడం నేర్చుకోవాలి. तुम्हें जो है हारना सीखना है. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం ఓడిపోవాలండి. क्योंकि थोड़ी बातों में हमें हारना है. కొన్ని విషయాల్లో మనం ఓడిపోవాలి. कि हमें थोड़ी बातों में हारना है. అవును, ఇంట్లో ఇబ్బందుల్లో, సమస్యలో లేదో గొడవలు వచ్చినప్పుడు, हाँ, जब घर में कोई समस्या है, जब तकलीफ या झगड़े होते हैं, तब లేదు మనమే నెగ్గాలి అని గొడవ పెద్దగా చేసుకునే కన్నా, हमको ही जीतना है कि जो उस लड़ाई को बढ़ाने के बजाय కొన్నిసార్లు నువ్వు ఓడిపోవడం వల్ల నీ ఇంట్లో సంతోషం ఉంటుండొచ్చు. थोड़ी समय तुम जो है हारने से ही जो तुम्हारे घर में जो है वो आनंद होता है. కాబట్టి మనని మనము इसलिए हमें अपने आप को ఏ విషయంలో తగ్గించుకోవాలో, ఏ విషయంలో మనం హెచ్చించుకోవాలో ఆ విధంగా మనము గ్రహించుకొని నడవాలి. किन किन बातों में खुद को जो है झुकाना है, किन किन बातों में खुद को बढ़ाना है, इस बात को हमें सीखना है. అవును, పాపం వల్ల వచ్చే జీతము మరణము. पाप के द्वारा आने वाली मजदूरी मृत्यु है.
కాబట్టి इसलिए ఈ మార్గాన్ని ఎంచుకోకుండా మనము పరిశుద్ధ మార్గాన్ని ఎంచుకొని నడుద్దాము. इस मार्ग को ना चुनते हम पवित्र मार्ग को चुनकर हम उस पर चलेंगे, ఎందుకంటే దేవుడు కాదు మనకు అది ఇచ్చింది. क्योंकि खुदा ने नहीं दिया है हमको वो. దేవుడు మన ఎదుట ఒక మార్గాన్ని ఉంచాడు, ఈ మార్గం సరైనది, ఈ మార్గంలో నువ్వు నడువు అని. प्रभु ने हमारे सामने एक मार्ग दिया है, कहा ये सही मार्ग है, तुम इस मार्ग पर चलो. కాబట్టి ఈ రోజు దేవుని ఎదుట మనం ఒప్పుకుందాము. आज के दिन हम खुदा के आगे जो स्वीकारेंगे, ఆయన యొక్క మార్గాలని త్రోసివేయకుండా, उनके मार्गों को जो ना ठुकराते हुए మనము ఆయన చిత్తానుసారము నడుద్దాము. हम उनकी इच्छा अनुसार चलेंगे. ఈ రోజు మన హృదయము మన ఆలోచనలు దేవుని ఎదుట మోపుదాము. आज के दिन हम हमारे दिल को, हमारी सोच विचार को उस खुदा के आगे हम रखें. యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, నా తలపై ముళ్ళు కూర్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా తలపై ముళ్ళు కూర్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినవి, నా చూపులు తలదించుకున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెదిరిపోచున్నవి, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెదిరిపోచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనది, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి, యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి దేవా నీ యొక్క గొర్రె పిల్లను ప్రభువా నేను, దేవా మరి దినదినము నన్ను నేను చంపుకొని దేవా నీలో నేను జీవించాలి ప్రభువా, నన్ను నేను చంపుకొని నీలో జీవించాలి ప్రభువా. మరి ఆ దేవుని యొక్క నిత్య రాజ్యం పొందుకోవాలంటే నీలో నువ్వు చంపుకొని ఆయన యొక్క మార్గంలో నడుస్తేనే అది సాధ్యము. ఈ రోజు దేవుని ఎదుట ఒప్పుకో, దేవా నా హృదయ తలంపులను మార్చు ప్రభువా, బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెదిరిపోచున్నవి, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెదిరిపోచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి, అందరము గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె
గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను. చేతులతో దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకే స్తుతి 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 స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధాత్మనా నీకు స్తోత్రం ప్రభువా. ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండే దేవా నీకు స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 ప్రభువా. ప్రతి ఒక్కరం నోరు తెరిచి దేవుని స్తుతిద్దాము. నోరు తెరిచి దేవుని స్తుతిద్దాము. ఆయన ఇచ్చిన సమయము ఆయన యొక్క ఆరాధనలో మనం ఉంచుతాము. దేవా పరిశుద్ధుడా 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 హృదయాంతరాంగంలో ఎరిగిన దేవా నీకు స్తోత్రం ప్రభువా. అన్ని విషయాల్లో దేవా మమ్మల్ని సరి చేసి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 ప్రభువా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా నా కొరకు నీ యొక్క ఆశ్చర్య కార్యమును చేశావయ్యా. నీ వాత్సల్యమును చూపించి నీ ప్రేమను చూపించి నన్ను హత్తుకున్నావు ప్రభువా. ప్రతి ఒక్కరము యేసయ్యా నీవే యేసయ్యా. నాకు తోడై ఉంది నీవే ప్రభువా. నీ ప్రేమను చూపించింది నీవే ప్రభువా. ఎవరు లేనప్పుడు తోడుంది నీవే ప్రభువా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా. చివరిసారిగా ప్రతి ఒక్కరి చేతులెత్తి దేవా యేసయ్యా నాకు సమస్తమునిచ్చిన దేవా నీకు స్తోత్రం ప్రభువా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. Thank you Jesus, 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 thank you Jesus. Maranatha 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 Maranatha. Amen 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 amen. స్తోత్రం దేవా, నీకు స్తుతి 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 స్తోత్రం ప్రభువా. నీ వాక్కు ద్వారా నువ్వు మాట్లాడిన ప్రభా నీకు వందనాలు. అన్ని విషయాల్లో దేవా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ దేవా నీ మార్గంలో నడిచే భాగ్యము దయించే ప్రభా. ఈరోజు దేవా మా తలంపులు మా హృదయాశలు నీ ఎదుట పెడుతున్నాం ప్రభా. ప్రతిదీ నీ చిత్తానుసారంగా మార్చు ప్రభా. దేవా అంతం వరకు పడిపోకుండా స్థిరంగా నిలబడి నీ యొక్క శక్తిని నీ ఆత్మాభిషేకంని ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించి గొప్ప విజయము దయించేయమని యేసు నామములో ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరణాథా. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రవేశ నామే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.